నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో హెల్తీ రెసిపీ కాకరకాయ పులుసు తయారీ విధానం చూద్దాం. ముందుగా 4 కాకరకాయలు కడిగి తీసుకున్నాను. గిన్నెలో వాటర్ వేసి కొద్దిగా పసుపు వేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. కాకరకాయల పైన ఉన్న పొట్టు పైన తీసివేసుకోవచ్చు, లేదంటే అలాగే కట్ చేసి తీసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకోవాలి. వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి తగినంత వాటర్ వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా మెంతి పౌడర్ వేసుకోవాలి. ఏ పులుసులో అయినా మెంతి పౌడర్ తప్పకుండా వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వంపేసి కాకరకాయ ముక్కలు గిన్నెలో వేసుకోవాలి. సాల్ట్ వేసిన వాటర్ వంపేసిన తర్వాత చేదు పూర్తిగా పోవాలనుకుంటే మరో 2 సార్లు వాటర్ వేసి కాకరకాయ ముక్కలు కడిగి తీసుకోవచ్చు, లేదంటే అలాగే వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారం క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వద్దనుకుంటే బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత వాటర్ వేయకుండా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మంట సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత తగినంత వాటర్ వేసి కలుపుకోవాలి. పులుపు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటూ వాటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేయించి పౌడర్ చేసిన నువ్వుల పౌడర్ 2 స్పూన్లు వేస్తున్నాను. నువ్వుల పౌడర్ ప్లేస్లో కొబ్బరి పౌడర్ కూడా తీసుకోవచ్చు. 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత చివరగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే అండి, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఉప్పు, కారం సరిగా ఉన్నాయో లేదో చూసుకుని పడితే ఉప్పు, కారం వేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇలా ఈ విధంగా చిక్కగా అవుతుందండి.
ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.